కడపలో నిర్వహించిన కడప విద్యారత్నాలు 2026 కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన 22 మంది విద్యార్థులు ప్రధానోపాధ్యాయులను జిల్లా యంత్రాంగం సత్కరించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, నగర కమిషనర్ భావన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ఎంతో ముఖ్యమని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఈఓ శంషుద్దీన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన రోజు మనందరికీ కూడా. ఎందుకంటే 10వ తరగతి అనేది ప్రతి పిల్లవాడి యొక్క లేదా బాలిక యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్. ఎందుకంటే వారి జీవితంలో ఏమి కాబోతున్నారు అనేది ఇంచుమించుగా 75 నుంచి 80% వరకు వారి యొక్క జీవిత విధానాన్ని, జీవితాన్ని నిర్ణయించేది 10వ తరగతి పరీక్షలు. ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎలా మార్కులు తెచ్చుకుంటున్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనే దానిపైన ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది. ఆ శ్రద్ధ ఫలితంగాను, అలాగే మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి సుమారుగా 10,000కు పైబడి ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితంగాను, అలాగే స్టూడెంట్స్ యొక్క కృషి ఫలితంగాను, అలాగే వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఫలితంగాను ఈరోజు మనం ఈ యొక్క ఫలితాలని సాధించామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా పేరు పేరున జిల్లా తరఫున అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను 3 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు అందరితో పాటు పోటీ పడి ఈరోజు టాప్ 10గా నిలిచినటువంటి ఈ విద్యా కుసుమాలు మన కడప విద్యారత్నాలు వారు సాధించినటువంటి విజయాలు చాలా చాలా ముఖ్యమైనవి. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారి స్వయం కృషితోటి, వారి పేరెంట్స్ వారికి ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, మరీ ముఖ్యంగా వారు చదువుతున్నటువంటి స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ కానివ్వండి, ప్రతి టీచరు వారు సమిష్టిగా చేసినటువంటి కృషి ఫలితం వారు ఈరోజు ఇటు మంచి విజయాలు సాధించడం. వీటిలో ఇటువంటి విజయాలు ప్రతి స్కూల్లోనూ కూడా సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో రాష్ట్రంలోనే టాప్ 5లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సంవత్సరం మనం 10 మందిలో మన కడప రత్నం ఒకరే ఉన్నారు, కనీసం 3 రత్నాలు వచ్చే సంవత్సరం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ